ఈ క్యాబిన్ ఓపెన్ చేస్తే ఆ క్యాసెట్ పెట్టినట్టు పెట్టచ్చు. ఓకే, వన్స్ వి స్టార్ట్ ది మెషిన్, హియర్ ఇస్ ద ప్లాట్ఫామ్. కనపడుతుందా? ఫ్లాష్ ఫోర్జ్ అని రాస్తుంది చూడు, బ్లూ కలర్ ప్లాట్ఫామ్. కనిపిస్తుంది సార్. ఆ ప్లాట్ఫామ్ పైన ప్రింటింగ్ జరుగుతుంది అనమాట. ఆ ప్రింటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఈ సాఫ్ట్వేర్ లో ఒక్కొక్క లేయర్ కనపడుతుంది ఇక్కడ. ఫస్ట్ లేయర్ పడ్డ తర్వాత ఇలా ఉంటది. ఒక 30, 40, 50 లేయర్స్ తర్వాత ఇలా ఉంది బొమ్మ. అప్పుడు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ప్లాట్ఫామ్ ఏంటంటే, ఒక్కొక్క లేయర్ కి ఇజెడ్ డైరెక్షన్ ఇట్ గోస్ డౌన్వర్డ్, సచ్ దట్ ద ప్రోడక్ట్ యొక్క హైట్ పెరుగుతూ వెళ్తుంది. అర్థమైందా? ఓకే సార్. సార్ అది పేపర్ మీద ప్రింట్ అవుతుంది సార్? ఏంటన్నా? పేపర్ మీద ప్రింట్ అవుతుంది సార్ ఇది? పేపర్ మీద ప్రింట్ అవ్వదు, కొంచెం సర్ఫేస్ హార్డ్ గా ఉండాలి. అంటే పేపర్ మీద ప్రింట్ అవుతే ఏమవుతుంది అంటే, మనం ప్రింట్ చేసే మెటీరియల్ హీట్ గా ఉంటుంది కదా, ఆ హీట్ కి అది పేపర్ కి అతుక్కుపోద్ది. సో వ్యాక్స్ కానీ లేకపోతే వ్యాస్లిన్ కానీ రాయాలి ఆ పేపర్ కి, లేకపోతే అది రాదు త్వరగా. ఓకే, ఇంతకీ మన కిషోర్ చేసిన డిజైన్ లో ఒక్క పార్ట్ వచ్చింది. సో 3D ప్రింట్ 3D వల్ల యూజ్ ఏంటి సార్? ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు నాన్న, కష్టమైన మెథడ్స్ కాకుండా ఈజీగా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. అరే కిషోర్, ఒకసారి అన్మ్యూట్ చేసుకో. నువ్వు చేసిన డిజైన్ ఏదైనా పిస్టన్ హెడ్ అది? పిస్టన్ హెడ్ సార్. దాని డైమెన్షన్ చాలా చిన్నది ఇచ్చినట్టున్నావు. అంటే కస్టమైజ్ చేసుకొని చేసేయండి సార్, అది ఓన్గా, అందుకని అలా ఉంది. ఓకే, డైమెన్షన్ పెంచి, ఎందుకంటే ఇందాక నేను ప్రింటర్ చూపించానా, ఆ ప్రింటర్ లో ఇది బాగా, అంటే ఈ పార్ట్ ప్రోడక్ట్ ని ఇంత గ్యాప్ లో మనం మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. మనం చేసింది దగ్గర దగ్గర ఒక 100x జూమ్ చేస్తే గానీ ఈ లెవెల్స్ నాకు కనపట్లేదు. ఓకే, కొంచెం రీస్కేలింగ్ చేయి. స్కేల్ పెంచండి సార్. నాకున్న ఆప్షన్స్ అవ్వట్లేదు అన్న స్కేలింగ్. అవ్వ సార్. కొంచెం పెద్దదైంది. ఓకే, కనపడుతుంది. కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కనపడుతుంది, ఇది మూవ్ చేస్తుంటే మీకు ఎడ్జెస్ తగులుతున్నాయా? కనపడుతుంది అది? సో ఏంటంటే ఇది యాక్చువల్లీ నేను ప్రింటింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. విచ్ ఎవర్ ప్లేస్ ఐఎమ్ పుట్టింగ్ ఇట్, ఇట్ ఈస్ గోయింగ్ టు గెట్ లాక్డ్. ఓకే, రొటేట్ చేయొచ్చు. ప్రింటింగ్ ఎలా అయినా నేను ఓకే, అన్ని పొజిషన్స్ కన్నా ఇదే బెస్ట్ అనుకుంటున్నాను. వాట్ యు సే? అవును సార్, అవును సార్. ఓకే, సర్ఫేస్ పైకి ప్లేస్ చేసుకున్నాను. కనపడుతుందా మీకు? ఈ పిస్టన్ కింద మనకి సర్ఫేస్ కి మధ్యలో గ్యాప్ ఏం లేదు. ఇస్ ఇట్ విజిబుల్? సో వన్స్ ప్రోడక్ట్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ సపోర్ట్స్. ఈ డిజైన్ కి సపోర్ట్స్ అంతగా అవసరం లేదు, కానీ ఇదే డిజైన్ ఒకవేళ నేను ఇలా పెట్టామనుకుందాం, దీనికి సపోర్ట్ కావాలా లేదా? దీనికి సపోర్ట్ కావాలనన్నా ఈ డిజైన్ ఇలా పెడితే పైన అవసరం ఉంటుంది సార్, మధ్యలో పైన టాప్ మధ్యలో ఉంటుంది, అవసరం ఉంటుంది. ఎందుకో కూడా చెప్తాను, వెయిట్ చేయండి.
1 మినిట్, ఇది ప్రింట్ కి పంపిస్తున్నాం. ప్రింట్ కి పంపితే మనకి వచ్చే డిసడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ చెప్తాను. ఓకే, ఈ పార్ట్ ప్రోడక్ట్ ప్రింట్ చేయడానికి 57 మినిట్స్ పడుతుంది అంటున్నాడు. రైట్ హ్యాండ్ సైడ్ టాప్ కార్నర్ చూడండి, 57 మినిట్స్ పడుతుంది. మెటీరియల్ ఇందాక రీల్ ఫార్మాట్ లో చూసాం కదా, ఆ రీల్ లో 7.75 మీటర్స్ పడుతుంది. ఓకే, ఇట్స్ ఎస్టిమేటెడ్ థింగ్. కానీ నీకు మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేటప్పుడు లేయర్ వైజ్ జరుగుతుంది కదా. దిస్ ఇస్ హౌ మ్యానుఫ్యాక్చరింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్. వీడియో క్లియర్ గా ఉందా మీకు? సార్ క్లియర్గా ఉంది సార్. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ జరిగేటప్పుడు అంటే మనం లో క్వాలిటీ ఇచ్చాం కాబట్టి మధ్యలో చూడండి హాలోగా వదిలేశాను నేను. సో దీనివల్ల మీకు మెటీరియల్ కలిసి వస్తుంది. కానీ ఒక టాప్కి వచ్చేసరికి కింద నీకు సపోర్టే లేకుండా ఈ లేయర్ చూడండి, లేయర్ నంబర్ 122 ఇలా ఉందా. నెక్స్ట్ 122 నుంచి ఇంకా నెక్స్ట్ లేయర్స్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందో చూడండి. 125 కరెక్ట్ గా. 125th లేయర్ కింద ఏమీ లేకుండా, బేసే లేకుండా జస్ట్ లైక్ దట్ టాప్ లో నేను ఒక లేయర్ వేయడానికి ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఇది వేసిన తర్వాత ఏమవుతుంది? డ్యూ టు గ్రావిటీ ఇట్ ఫాల్స్ డౌన్ ఆర్ ఇట్ టెండ్స్ టు ఫాల్ డౌన్. ఎస్ ఆర్ నో? సో అల్టిమేట్లీ మై ప్రోడక్ట్ విల్ ఫెయిల్. సో వాట్ ఐ హావ్ టు డూ బిఫోర్ గివింగ్ దిస్ ఫర్ ప్రింటింగ్ ఇట్ సెల్ఫ్, ఐ హ్యావ్ టు గివ్ ఫర్ సమ్ సపోర్ట్ స్ట్రక్చర్. సపోర్ట్ స్ట్రక్చర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? అది మధ్యలో దాన్ని కూడా ప్రింట్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక స్టెమ్ లాగా దాన్ని పట్టుకుంటుంది అనమాట. అర్థమైందా? 124th లేయర్ వరకు అది డమ్మీగానే ఉంటుంది. 122 వరకు, 23, 24, 25 దగ్గరికి వచ్చేసరికి ఆ డమ్మీ కాస్త సపోర్ట్ కింద ఉంటుంది. పైన వీఆర్ గోయింగ్ టు లే న్యూ లేయర్ విచ్ ఇస్ ఫ్రమ్ అవర్ ప్రోడక్ట్. గాట్ ఇట్? అర్థమైందా మీకు? సో 155 లేయర్స్ వచ్చేసరికి ఇక్కడ చూసారా టాప్ లో ఎలా ఉందో, ఒక్కొక్క లేయరు పడుతుంది చూసారా. సో పిస్టన్ డిజైన్ మనోడు ఇలా చేసాడు కాబట్టి ఇలా వచ్చింది. అంతేనా కిషోర్? నువ్వు చేసిన డిజైన్ ఇంతేనా? అంతే సార్. వెరీ గుడ్. కానీ డిజైన్ ఎందుకు ఇలా ఇచ్చావు? ఒక్కొక్క లేయరు హైట్ పెంచుకుంటూ వచ్చావు, మధ్యలో హైయెస్ట్ పాయింట్ ఇచ్చావు, ఎందుకు అలాగా? అంటే జస్ట్ అది కనిపించేలా షేప్ కనిపించే చిన్న ఆర్క్ పెట్టిన అంతే సార్. ఓకే, ఇప్పుడు కిషోర్ దీన్ని ఇమాజిన్ చేసుకుని తన సొంతంగా డిజైన్ చేశాడు. నేనేం చేశాను దాన్ని, కిషోర్ నువ్వు ఇమాజిన్ చేసిన ప్రోడక్ట్ ఒక మోడల్ ఎలా వచ్చిందో చూడని చెప్పి 57 నిమిషాల్లో అంటే ఒక గంట సేపులో తనకు ఒక ప్రోడక్ట్ ఇస్తున్నాను. అరే కిషోర్ నువ్వు డిజైన్ చేసిన ప్రోడక్ట్ ఇది, ఇందులో నీకు ఏమైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకో అని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు డిజైన్ ఇట్, మ్యానుఫ్యాక్చర్ ఇట్ అండ్ గివ్ ఇట్ 1 hour. గాట్ ఇట్? R&D ఉంటుంది. ఏ మెకానికల్ ఇండస్ట్రీకి వెళ్ళినా యూ కెన్ సీ అండ్ డివిజన్ కాల్డ్ R&D. డూ యు నో వాట్ ఇస్ R&D? రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. డిజైన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అని కూడా చెప్పొచ్చు, లేదా రీసెర్చ్ అండ్ డిజైన్ అని చెప్పొచ్చు. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క క్లాస్ చెప్పుకుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే అందులో చేసేది ఏంటంటే కిషోర్ లాంటి ఒక ఇంజనీర్ డిజైన్ చేస్తాడు, టెస్ట్ చేస్తాడు. ఇలాగా బాబు కిషోర్ నువ్వు చేసిన డిజైన్ ఇది, ఇలా వచ్చింది ప్రోడక్ట్, ఇందులో ఏమైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకో మళ్ళీని. ఎందుకంటే కాస్టింగ్ ఇచ్చాను అనుకో, ఈ కాంపోనెంట్ కాస్టింగ్ చేయడానికి నాకు కనీసం 2000 అవుతుంది. అవునా? ఒక కాస్టింగ్ పర్సన్ ని పిలవాలి, కాస్టింగ్ టెంపరేచర్ కి మెటల్ ని తీసుకెళ్ళాలి, ఆ కాస్టింగ్ ప్రాసెస్ అవ్వాలి, ఫినిషింగ్ చేయాలి. మళ్ళీ నువ్వు డిజైన్ ఎలా వచ్చిందిరా బాబు అని చూడడానికే నువ్వు 2000 ఖర్చు పెడితే ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఓన్లీ ఇన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, వైలెస్ ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసరికి నీకు కాస్ట్ ఎక్కువైపోతుంది. అందుకే ఇలాంటి ప్రోటోటైపింగ్ టూల్స్ వాడామనుకో యూ విల్ గెట్ ది ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ ది ప్రోడక్ట్. ఇప్పుడు తను డిజైన్ చేసిందే కదా నేను ఇప్పుడు ప్రింట్ చేసి చూపించాను. అండ్ ప్రింట్ చేయడం కూడా ఎక్కువసేపు పట్టలేదు, 1 hour పట్టింది. అండ్ కాస్ట్ ఎస్టిమేట్, ఇప్పుడు మనం ఒక రీల్ చూసాం కదా అమెజాన్ లో, అదొక 1000 meters ఉండదు, 100 meters ఉంటుంది అనుకుంటున్నాను నేను. దాన్ని స్పెసిఫికేషన్ చూద్దాం ఒకసారి. సార్ పిస్టన్ కి 3 rings ఉంటాయి కదా సార్? అంటే మనం చేసిన డిజైన్ ఎలా చేసాడు,
అది కిషోర్ డిజైన్. ఓకే, కిషోర్ డిజైన్ చేసుకున్న ఒక పిస్టన్ ఇది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది కన్వెన్షనల్ పిస్టన్. ఓకే సార్. దిస్ సార్ట్ ఆఫ్ డిజైన్ కిషోర్ హెస్ డన్. మేబీ అందులో చాలా మిస్టేక్స్ ఉండొచ్చు, లేకపోతే చాలా కరెక్ట్ అయి ఉండొచ్చు. వీఆర్ నాట్ దేర్ టు జడ్జ్, వీఆర్ జస్ట్ టెలింగ్. ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పాడు, ఇప్పుడు అందులో 3 రింగులు ఉంటాయి కదా, రింగులు మిస్ అయ్యాయని. అదే పాయింట్ నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేసిందో చెప్తే ఎంత వేస్ట్ అక్కడ మెటీరియల్. అప్పటికన్నా ఇప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడంలో ఇబ్బంది లేదు కదా. అంటే ఇది రఫ్ ప్రింట్అవుట్ లాంటిది. ఓకే, ఫేర్ కాపీ కన్నా ముందు రఫ్ కాపీ చేసుకున్నంత ఈజీగా అవుతుంది. ఇక్కడ ఎన్ని మీటర్స్ ఉంది ఇది? ఎన్ని మీటర్స్ అని ఇవ్వలేదు ఇక్కడ. దే హావ్ గివెన్ ఓన్లీ 1.2 kgs. వన్ కేజీ ఈజ్ ఈక్వల్ టు 200 grams అని ఉంది సార్. 1.2 kgs నా 1 kg ఈక్వల్స్ టు 200 grams. కాదు వెయిట్ సార్. 1 kg 200 grams ఇచ్చాడు ఇక్కడ వెయిట్. ఓకే, ఈ మెటీరియల్ వెయిట్ అంత ఉంది, బట్ కాస్ట్ ఎంత పడుతుందో తెలియదు. ఒకసారి ఈ డిజైన్ ఇక్కడ 7.75 మీటర్స్ అన్నాడు. వెయిట్ ఎస్టిమేట్ చూస్తే తెలిసిపోద్ది కదా. 23 grams అంతే కదా. ఇక్కడ 23 grams అన్నాడు. కెన్ యూ అబ్జర్వ్ దిస్ పాయింట్? అరే అర్థమైందా మీకు? అర్థమైంది. See 1.1200 grams divided by 23 equals to 52. అంటే కాస్ట్ ఎంత పడినట్టు మనకి? 1200 grams వచ్చి వీఆర్ బయింగ్ ఫర్ సార్ మీరు 20/1200 చేయాలి సార్. కాదు, నేను అడిగేది ఏంటంటే, ఇక్కడ వచ్చి మన 1.2 kgs 949 రూపీస్, 1000 రూపీస్ అనుకుందాం. గ్రామ్కి 1 రూపీ అనుకుందాం అప్రాక్సిమేట్ గా. 1000 grams అనుకుందాం నా మెటీరియల్ వెయిట్. కాస్ట్ 1000 రూపీస్ అనుకుందాం. 1 gram ఈక్వల్స్ టు 1 రూపీ అప్రాక్సిమేట్లీ. హియర్ వీఆర్ గోయింగ్ టు ప్రింట్ ద ప్రోడక్ట్ ఫర్ 23 grams. So in 23 rupees, I can simulate it and give it to Kishore. Yes or no? Approximately. Yes sir, yes sir. And current charges or లేకపోతే డెలివరీ చార్జెస్ ఎక్స్ట్రా ఒక 50 రూపీస్ అని వేసుకో. 75 రూపీస్కి నాకు కాంపోనెంట్ నేను రియల్ టైంలో చూపిస్తున్నాను దాన్ని కిషోర్ని. అరే కిషోర్, నీకు 2 రింగులు వచ్చాయి ఇక్కడ నీ డిజైన్ లో. మిగతా చెప్పిన దాంట్లో మూడు రింగులు ఉండాలంటున్నారు, ఒకసారి చెక్ చేసుకో అని చెప్పి. జస్ట్ ప్రోటోటైప్ చేసాను సార్, జస్ట్ చిన్న ఐడియా కోసం చేసాను సార్. నేను ఐడియా కోసం చెప్తున్నాను. వీఆర్ నాట్ జడ్జింగ్ యువర్ డిజైన్. ఇది కిషోర్ చేసిన హార్డ్ వర్క్. ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఇట్. ఐఎమ్ టెలింగ్ యూ, నువ్వు చేసిన డిజైన్ రియల్ టైమ్ లో ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది. ఓకే, 23 రూపీస్కి అయిపోయింది కదా, నీకు సిమ్యులేషన్ అయిపోయింది కదా. ఫైన్. వాడి పేరు కిరణ్ సార్. వాడి పేరేంటి? కిరణ్ సార్, కిరణ్ కుమార్. ఓకే కిరణ్. ఫైన్ దెన్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిజైనింగ్ ఇట్. ఇంకా చాలా ఉన్నాయి తను పంపిన డిజైన్ లో. 23 పార్ట్స్ ఉన్నాయి, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ సమ్ కన్వర్షన్. ఆ కన్వర్షన్ లేట్ అవుతుందని చెప్పి ఒక పిస్టన్ మాత్రం చూపించాను ఇవాళ. మీకైతే అర్థమైందా ప్రింటింగ్ ఎలా జరుగుతుందని? అర్థమైంది. We have half an hour more. Shall I go into PPT and try to explain you అసలు మెషిన్ ఏంటి, ఏం జరుగుతుందని? In last class we have seen this second unit, first part,
విచ్ ఇస్ LOM. LOM చూసాం, గుర్తుందా? లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. గుర్తుందా లేదా? సార్ గుర్తుంది సార్. గుర్తులేదా? కొన్ని ఇమేజెస్ కూడా చూసాం ప్రాసెస్ ఎలా జరుగుతుందని. ఓకే, అందులో సెకండ్ పార్ట్ ఏంటంటే, సెకండ్ యూనిట్ లో సెకండ్ పార్ట్ ఇస్ యువర్ ఫ్యూజ్డ్ డెపోజిషన్ మోడలింగ్. ఓకే, whichever part we are going to see here, we have seen practically a while ago. ఓకే, ఈ ఫ్యూజ్ డెపోజిషన్ మోడలింగ్ ఏంటంటే, మనకి ఆ 3D ప్రింటర్ లో చూసారా మెటీరియల్, ఇట్ కమ్స్ ఇన్ ప్లాస్టిక్. టు బి మోర్ ప్రిసైజ్, ఇట్ ఇస్ అ థర్మోప్లాస్టిక్, ఐదర్ ABS ఆర్ PLA. ABS అంటే యాంటీబ్యూటా స్టైరిన్ and PLA is your polylactic acid. These two types of thermoplastics are used as input material. Okay, whatever design, whichever design you take, however intricate it is, we can print it easily using a 3D printer. Just like నువ్వు పేపర్ మీద టైప్ చేసి Ctrl+P కొడితే ఎంత ఈజీగా ప్రింట్అవుట్ వస్తుందో, అంతే ఈజీగా ఇప్పుడు కిరణ్ చేసిన డిజైన్ అరగంట గంట లోపల మనం ఫ్యాబ్రికేట్ చేసి ఇచ్చేస్తానికి. ఓకే, ప్రొవైడెడ్ దట్ number of printers are there and we have time to do that. So in such a way we can define fused deposition modeling as state of the art prototyping technique where you can correct your design or you can do a wonderful design, and in a very low cost of prototyping you can simply print it and just show us as proof of the concept model. Okay, so ఈ కంపెనీ ఏంటంటే స్టాటసిస్ అన్నవాడు, he was the first person to give this fused deposition modeling, to develop this model, and he developed into FDM series and concept modeler. రెండు types of machines ఉన్నాయి, but whichever machine we have seen earlier is from Flashforge. This is a different company. ఓకే, అండ్ ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే, మన మెటీరియల్ ఫిలమెంట్ ఏదైతే ఉందో స్పూల్ ఫార్మెట్ లో ఉంది. స్పూల్ అంటే ఏంటి, వి హావ్ సీన్ ఎర్లియర్, ఒక దారపు రీల్ లాగా రీల్ చేసి ఉంది. సో సచ్ అ స్పూల్ ఇస్ మెల్టెడ్ ఇన్ అ నాజిల్. యు నో వాట్ ఇస్ అ నాజిల్? నాజిల్ అంటే ఏంటో ఐడియా ఉందా మీకు? You should have seen the nozzle in many applications you have seen. Where have you seen? Can you give me one example of nozzle? Pen point ఉంటుంది sir, pen point. Pen point, yes, it's a nozzle example you can tell. Ice cream extruder. Ice cream తిన్నారా ఎప్పుడైనా? Cone ice cream? Yes sir, cone ice cream sir. Yes sir. Yes, this is a nozzle. Can you tell this is a nozzle? Yes sir. దీనికి ఇన్పుట్ ఎలా వెళ్తుంది ఐస్ క్రీమ్ కి? విల్ టేక్ అ స్మాల్ ఎగ్జాంపుల్. ఐస్ క్రీమ్, దీనికి ఇన్పుట్ ఎలా వెళ్తుంది? ఇన్పుట్ ఇస్ లిక్విడ్, ఎస్ ఆర్ నో? మిల్క్ ప్లస్ ఐస్ క్రీమ్ పౌడర్, దే విల్ ప్రాసెస్ ఇట్, ఇట్ ఇస్ ఎ లిక్విడ్ and it is stored in refrigerator, yes or no? But end of the day, when you are pressing the button and ice cream is coming out, it is coming in a more of semi solid. Because of freezing, liquid is getting converted to semi solid. Same principle is used here, but in a different manner. Instead of freezing it, we are melting the solid into liquid. Okay, because of melting the solid, ఇక్కడ నాజిల్ నుంచి ఏదైతే సెమీ సాలిడ్ వస్తుందో మనకి 3D ప్రింటర్లో ఏంటంటే లిక్విడ్ వస్తుంది. లిక్విడ్ వచ్చిన తర్వాత స్లైసింగ్ ఇవన్నీ చూసాం కదా ఎర్లియర్ క్లాస్లో. ఇవన్నీ ఆల్రెడీ కంప్యూటర్కి ఇన్పుట్స్ ఇచ్చాం కాబట్టి ఒక మన మదర్ డైలీ మార్నింగ్ ముగ్గేసినంత ఈజీగా, లేకపోతే జస్ట్ లైక్ ద కోన్ యువర్ సిస్టర్ ఇస్ గోయింగ్ టు పుట్ ఇన్ హర్ హ్యాండ్, మెహందీ కోన్, ఇన్ ఎ సిమిలర్ వే, అంతే ఈజీగా the 3D printer machine is also going to lay a layer. After laying one layer, based upon the design we have given, it will put the second layer and then goes to third, and layer upon layer additive manufacture is being carried out. When the ice cream is coming out of the nozzle, you can see, okay, the nozzle is not going to move. Ice cream manaki ammiyodi cheyye move avutadi, avuna kada? నాజిల్ ఫిక్స్డ్ గా ఉంటుంది. మనకి అమ్మియోడే చాలా వండర్ఫుల్ గా ఒక ట్విస్ట్ ఇచ్చి ఐస్ క్రీమ్ కోన్ ని అలా బ్యూటిఫుల్ గా తీసి ఒక డిజైన్ లో ఇస్తాడు మనకి.
గుర్తుందా? ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తిన్నారా? ఈ 6 months లో తినుండ్రు. Before 6 months maybe. Understood? This is a simple process happening in FDM, or you can call it in 3D printer also. Okay. ఇందులో ఈ 3D printer లో స్పెషాలిటీ ఏంటంటే you are going to just modify the manufacturing process into a very simple manner, just like earlier I told you. ఒక కంట్రోల్ పీ నొక్కితే ఎంత ఈజీగా ప్రింట్అవుట్ వస్తుందో అంతే ఈజీగా యూ కెన్ ప్రింట్ యువర్ ఓన్ ప్రోడక్ట్. యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ ప్రోడక్ట్. యూ కెన్ go for simulation of your product in various softwares available. After simulation you can test it, you can print it, and you can check for the physical dimensions also, and then you can go for the final manufacturing process. Got it? Nowadays each and every manufacturing industry, say for example automobile avani lekapothe aeroplane industry avani, whichever industry it is, before they go for manufacturing they go into this prototyping methods, and after successfully testing it only they go for final manufacturing. Got it? So this is the basic layout. ఇక్కడ లేఅవుట్ ఎలా ఇచ్చారంటే మీకు స్టార్టింగ్ చూడొచ్చు, ఒక థెర్మోప్లాస్టిక్ తీసుకునో ఒక స్పూల్ రీల్ ఫార్మాట్ లో ఆ మెటీరియల్ పెట్టుకునో అక్కడ నుండి ఇట్ ఈస్ గోయింగ్ టు ది నాజిల్. నాజిల్ ఏంటంటే మనకి ఇన్పుట్ మెటీరియల్ ప్లాస్టిక్ కాబట్టి నాజిల్ ఒక టెంపరేచర్ కి తీసుకెళ్తే ఆ ప్లాస్టిక్ ఏమవుతుంది, కరుగుతుంది. కరిగిన తర్వాత నాజిల్ డయామీటర్ విల్ బి దేర్. Input diameter will be more than the spool diameter, whereas nozzle output diameter can be customized. నాకు మెటీరియల్ కాంపోనెంట్ లేయర్ థిక్నెస్ ఒక లేయర్ డయామీటర్ ఒక 2 mm ఉండాలంటాను, లేదా 1 mm ఉంటే సరిపోతుంది అంటున్నాను. ద నాజిల్ డయామీటర్ యూ కెన్ మోడిఫై ఇట్. అర్థమవుతుందా? మోడిఫై ఎలా చేయాలో అర్థమవుతుందా మీకు? చిన్నప్పుడు 2 rupees కి చాక్లెట్ కొనుక్కునే వాళ్ళం, గుర్తుందా? ఒక ట్యూబ్ ఫార్మాట్ లో ఉండేది. చాక్లెట్ కొంచెం లిక్విడ్ ఫార్మాట్ లో ఉంటది. యూ కెన్ పుట్ అ స్మాల్ హోల్ ఇన్ ది ఎండ్ అండ్ యూ కెన్ సక్ ఇట్ అవుట్, జస్ట్ లైక్ యువర్ జామ్ ప్యాకెట్. 2 rupees జామ్, హ్యావ్ యూ ఎవర్ ఎట్? Yes, sir. ఆ ఎడ్జ్ నువ్వు ఎంత చిన్నగా కట్ చేస్తే అంత చిన్నగా లేయర్ బయటకు వస్తుంది. ఐడియా ఉంది మీకు? సరే సార్. పాల్ ప్యాకెట్ కానీ లేదా పెరుగు ప్యాకెట్ కూడా అంతే సేమ్. ఆ ఎడ్జ్ నువ్వు ఎంత చిన్నగా కట్ చేస్తే నీకు అవుట్పుట్ లేయర్ థిక్నెస్ కూడా అంతే చిన్నగా వస్తుంది. సేమ్ ప్రిన్సిపల్ యూఆర్ యూజింగ్ హియర్. నాజిల్ డయామీటర్ ఎంత చిన్నగా తయారు చేసుకుంటే ఆ రీల్ లోపలికి వెళ్ళిన తర్వాత కరిగి అంతే చిన్నగా నీకు బయటికి అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ స్పూల్ అలా పెట్టాము. సెకండ్ కూడా ఒక నాజిల్ ఉంది, చూసారంటే 2 నాజిల్ ఉన్నాయి. సెకండ్ దాంట్లో సపోర్ట్ మెటీరియల్ ఏవైతే ఉందో దానికి ఒక ఫిలమెంట్ పంపుతున్నాం. ఓకే, సో ఇక్కడ సపోర్ట్ మెటీరియల్ ఇస్ ప్రింటెడ్ బై డిఫరెంట్ మెటీరియల్ అండ్ బిల్డ్ మెటీరియల్ ఇస్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్. సపోర్ట్ మెటీరియల్ ఒకటి, బిల్డ్ మెటీరియల్ ఒకటి. మనం ఏ డిజైన్ చేసుకున్నా ఆ డిజైన్ ఫెయిల్ అవ్వకుండా 100% ప్రెసిషన్ తో ప్రింట్ అవ్వడానికి సపోర్ట్స్ ఇచ్చుకుంటున్నాం, as we have earlier seen in the design. After giving those supports, when the final product is coming, ఆ ఫైనల్ ప్రోడక్ట్ తీసిన తర్వాత దాన్ని ఒక లిక్విడ్ లోకి వేస్తే సపోర్ట్ ప్రోడక్ట్ ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది కరిగిపోతుంది అనమాట. అండర్స్టూడ్? సో సపోర్ట్ మెటీరియల్ కరిగిపోయిన తర్వాత నీకు మెయిన్ మెటీరియల్ మాత్రం మిగులుతుంది, which is the exact design inputted given by us. Okay, understood? ఇక్కడ చూడండి, ఓపెన్ ఏం చూసారా? హెడ్. సార్ సపోర్ట్ మెటీరియల్ ఎలా కరిగిపోతుంది సార్? అంటే ఇక్కడ ఫ్లాష్ ఫోర్స్ లో నేను సపోర్ట్ మెటీరియల్ వాడట్లేదు. వెరస్ ఈ కంపెనీ, ఈ బ్రాండ్ ఏదైతే ఉందో స్ట్రాటసిస్, ఈ ఫ్యూచర్ డెపాజిషన్ మోడలింగ్ లో స్ట్రాటసిస్ అనే బ్రాండ్ దే ఆర్ యూజింగ్ ఇట్. ఓకే, ఈ మెషిన్స్ లో దే ఆర్ యూజింగ్ సపోర్ట్ మెటీరియల్ ఆల్సో. గాట్ ఇట్? Of different materials. Whereas when I am going to print a component using flash print or FlashForce, I am not going to use a different material. I am going to use the same,
అండ్ సపోర్ట్స్కి వచ్చేసరికి నేను ఐ యూస్ సమ్ టూల్స్ అండ్ కట్ దెమ్. ఓకే, నేను ల్యాబ్లో ప్రింటింగ్ చేసేటప్పుడు అయితే ఇలా చేస్తున్నాను నేను. ఓకే, సో యూ కెన్ సీ ఇన్ దిస్ వీడియో ఆల్సో we had some video here. ఇందులో కనపట్లేదు, ఒకసారి ఉండండి. In the meanwhile, you see this video. It's a 10-minute long video. ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి, మధ్యలో వీడియో ఆపేసి మీకు లింక్ పంపుతాను, మొబైల్లో తర్వాత విడిగా చూద్దరిగాను. Hello, budding students of the internet. My name's Ben Redwood, and welcome to this episode of What is 3D Printing? Fused filament fabrication, infill percentage, thermoplastics. What does it all mean? Well, this week we're going to be discussing fused deposition modeling, or FDM, the most well-known and popular 3D printing technology. Making a pen holder for your desk, or the steering wheel for a Formula One car. This versatile technology can do it all. So let's dive right in. So, FDM, or fused deposition modeling, is part of the material extrusion family. It's also known as fused filament fabrication. But why are there two names for this technology? Well, the term FDM was trademarked by Stratasys and then popularized in the maker scene thanks to the RepRap movement. And that's the term that we're going to stick with throughout this video. With FDM, a spool of plastic or filament is forced through a heated print head. Acting like a precise hot glue gun, the print head moves. Is the video clear? Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. Moves around a build plate, slowly depositing plastic, one layer at a time. The part is built up by those layers until it's entirely complete. The average build size for an FDM printer is generally around 250 millimeters cubed. Because of the nature of the technology though, they can go up to as large as 1 meter cubed, or even bigger. There are three main characteristics of FDM technology: layers, support, and infill. Let's look at layers first. The layers of an FDM print have a large impact on the surface quality of the part. As the part is built up one layer at a time, we want all the layers to bond to one another so the final part is solid and cohesive. To do this, when an FDM printer prints a part, it actually presses the new layers down onto the old layers, slightly remelting them and bonding them together. The result of this is that the new layers being printed are printed as an oval rather than a circle, and we see valleys and peaks down the side of an FDM part. Layers also play an important role in the strength of FDM parts. Because the parts are printed one layer at a time, they're inherently anisotropic. What this means is they're much stronger in one direction compared to another. Looking at this diagram, we can see that depending on the print orientation and the direction the load's been applied, we get very different performance from the two parts. This is a problem with most 3D printing technologies, but is something that really needs to be considered when doing FDM printing. Now, it's also important to talk about layer height. The layer height of a part can really define its surface finish. Thicker layers mean your part can be printed faster, but you will have a rougher surface, whereas thinner layers may take longer to produce the part, but the surface finish will be much smoother. The second key feature of FDM printing is support material. One limitation of additive manufacturing is that you cannot just print on thin air. You need something to build upon. This is where support material comes in. Support material is a structure that's built under overhanging features to support them from below. An important rule to remember when considering support for FDM is the ABC rule, or more appropriately, the YHT rule. If we consider the letter Y, the overhanging features don't require support material as they're greater than 45 degrees. There's just enough material from the previous layer to print the new layer upon. Let's now consider the letter H, the second letter in our YHT rule. Intuitively, you'd think the letter H would require support. However, here, FDM utilizes something called bridging. For the horizontal section of the H, if this gap is less than 20 millimeters, support's not required, and we still get a coherent print. The final letter of our YHT rule is the letter T. Here, we don't have bridging like the letter H,
And unlike the letter Y, we have clear horizontal overhangs that require support material. If we didn't have support material here, this is what our print would end up looking like. The upside to support material is that it allows us to produce very complex geometries. The downside to support material is that it needs to be removed after the print is complete, and the areas that it's in contact with the part are generally affected and have an undesirable surface finish. These always require some post-processing, and we're going to talk about this later in the video. Some FDM printers utilize 2 printheads, which means they can do multi-material printing. A big advantage of this when considering support is that we can print support in dissolvable material. What this means is, as soon as the print is complete, we can put the print into a soluble solution and the support material will dissolve away, leaving a nice cohesive surface finish over the entire part. The final characteristic of FDM printing is infill. Printing a solid part can be time consuming and expensive. To save on costs and to get our parts even faster, we print an internal structure known as infill inside all FDM prints. When we talk about infill, we talk about the infill percentage. When we're discussing percentage, it can really have a big impact on the final performance of your part. If you want strong parts, we increase the infill percentage. If strength's not required, you can decrease the infill percentage to make your parts cost effectively and quickly. This series is based on the 3D Printing Handbook. Every week, we'll give away 10 copies of the book to subscribers to this YouTube channel, so make sure you subscribe now. FDM is generally considered a low-cost method of 3D printing. This makes it great for quick, cheap prototyping. There are also high-end engineering plastics. Okay, saw the video? Yes, sir. Yes, sir. అర్థమైందా మీకు? అర్థమైంది సార్. అర్థమైంది సార్. సో 3D ప్రింటింగ్ ఎంత సింపుల్ మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. Once we go to college, I'll bring the 3D printer to your class, and in the meanwhile, if you learn designing, if you can design your own name at least, or maybe some component of yours, of your choice, okay, we'll try to print that in our lab. Okay, now I'll try to show you some piston part which was done earlier by your seniors actually. Is my screen visible? No, sir. ఇంతకు ముందు మీ సీనియర్స్ చేసిన ఒక డిజైన్ చూపిస్తాను. Can you identify this part? Can you name this? Connecting rod, sir. Connecting road, sir. Connecting road, sir. What is this? Crank. Piston and connecting. Crankshaft. Say for example, you are having very less time to give print. For example, నేను ఈవినింగ్ 4 o'clock ల్యాబ్ లో ఇది ప్రింటింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. Okay, by 4:30 I have to start home. What I'll do is I'll just like that switch on the computer. I'll give print option. Once the 3D printer starts printing, I'll leave the lab. Next day morning 9 o'clock వరకు కూడా అది ప్రింట్ చేస్తూ కూర్చుంటది. It doesn't require that big maintenance or
What is this? Hexagonal nut? Yes, sir. సార్ మధ్యలో పవర్ పోతే ఏమవుతుంది సార్? నేనైతే ల్యాబ్ లో ఇది పెట్టుకున్నాను, మన ఏమంటదని ఇన్వర్టర్. పవర్ పోయినా కానీ అది తిరుగుతూనే ఉంటది. ఒకవేళ లేని పరిస్థితుల్లో పవర్ పోయిందంటే యూ హావ్ టు స్టార్ట్ ది ప్రోడక్ట్ ఫ్రమ్ ది బిగినింగ్. యూ కాంట్ కంటిన్యూ ఫ్రమ్ వేర్ యూ లెఫ్ట్. సార్ పార్ట్ డిజైన్ చేయడానికి ఎంత పడుతుంది? ఏంటన్నా? ఒక పార్ట్ 3D ప్రింటింగ్ చేయడానికి ఎంత పడుతుంది? It depends on the layers you take. It depends upon the what do you call infill percentage you take. మనకి ఆ వీడియోలో చెప్పాడు చూడు, 3 పార్ట్స్ ఉన్నాయి నాన్న. నంబర్ ఆఫ్ లేయర్స్ యు ఆర్ గోయింగ్ టు ప్రింట్. సెకండ్ వన్ ది ఇన్ఫిల్ పర్సంటేజ్. ఇన్ఫిల్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు హెక్సాగనల్ నట్ ఉంది, దీని లోపల 100% సాలిడ్ అయి ఉండక్కర్లా, 50% సాలిడ్ ఉన్నా సరిపోతుంది. ఓకే, మనకి రిప్రజెంటేషన్ మాత్రం అనుకో ఇది 10% సాలిడ్ అయి ఉన్నా పర్లేదు. వెరాస్ ఇది నువ్వు రియల్ టైంలో వాడుతున్నావు, దీనికి స్ట్రెస్ ఎక్కువ పడుతుంది, దీని స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి అనుకుంటే యూ హ్యావ్ టు గివ్ మోర్ అండ్ మోర్ డెన్సిటీ. డెన్సిటీ ఎంత ఎక్కువ ఉంటే స్ట్రెంగ్త్ అంత ఎక్కువ ఉంటుంది. సో దీస్ టూ ఆర్ ది మెయిన్ క్యారెక్టరిస్టిక్స్. అండ్ సపోర్ట్, ఒకవేళ సపోర్ట్స్ దీనికి ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది అనుకుందాం, మనకి వీడియోలో చాలా క్లియర్ గా చెప్పాడు YHT రూల్ అని. ఇది వై కాదు కదా, ఇది వై షేప్ లోనే ఉంది, అవునా కదా? మనకి 3 షేపులు చూసాం ఇందాక. ఇది ఏ షేప్ లో ఉంది? వైలో ఉందా, హెచ్ లో ఉందా, టీ లో ఉందా చూడడానికి? హెచ్లో ఉంది సార్. 99% ఇది వై లైనా ఉంది. హెడ్ చూసారంటే మీకు వై షేప్ కనబడుతుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 2 యాక్సిస్ కింద డివైడ్ అవుతుంది. సో నీకు ప్రింటింగ్ ఇక్కడ స్టార్ట్ చేసుకున్నా అది నెక్స్ట్ లేయర్కి వెళ్ళేసరికి అది 45 డిగ్రీ కన్నా ఎక్కువ ఉండదు. దెన్ వాట్ యూ డూ? రెజల్యూషన్ ఇక్కడ తెచ్చుకోవాలి మనం. లో రెజల్యూషన్ కానీ, స్టాండర్డ్ రెజల్యూషన్, హై రెజల్యూషన్, ఇలా ఒక్కొక్క రెజల్యూషన్కి ఒక్కొక్క టైం పీరియడ్ అవుతుంది. లో రెజల్యూషన్ అబ్సల్యూట్లీ లో టైం ఇట్ టేక్స్, వెరీ లెస్ టైం. స్టాండర్డ్ కొంచెం ఎక్కువ, హై అంటే ఇంకొంచెం ఎక్కువ, హైపర్ అంటే బాగా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే, దెన్ వాల్స్ ఎలా తీసుకోవాలి, ప్రిమింగ్ చేయాలా లేదా, ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి మీకు. లేయర్ హైట్ ఎంత ఇవ్వాలి, ఓకే. షెల్ అయితే ఎన్ని షెల్స్ తీసుకోవాలి, ఇన్ఫిల్ పర్సంటేజ్ అన్నాను, ఇది 15% ఇచ్చాం. ఓకే, ప్యాటర్న్ ఏమో హెక్సాగన్ ఇట్ రికగ్నైజ్డ్. సో యూ కెన్ ఈవెన్ గివ్ 10% ఇయర్, ఇది ఇంకా స్పీడ్గా అవుతుంది. ఇంకోటి ప్రింట్ స్పీడ్ 50 mm/s అది లే చేస్తుంది. దాన్ని ఇంకా నువ్వు పెంచాలనుకుంటే 100 mm పెట్టచ్చు. ఓకే, అంత ఫాస్ట్గా రీల్ సక్ చేసుకుని బయటికి లిక్విడ్ లాగా వస్తుంది. అంతే ఫాస్ట్గా నాజిల్ కూడా ఎక్స్ అండ్ వై డైరెక్షన్లో మూమెంట్ ఉంటుంది కదా, ఆ మూమెంట్ కూడా ఇట్ గోస్ వెరీ ఫాస్ట్లీ. వీఆర్ యూజింగ్ సమ్ మోటార్స్ దేర్, దోస్ మోటార్స్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ ఈవెన్ 100 mm/s. ఓకే, అంత ఫాస్ట్గా అది మూవ్ అవుతుంది. అండ్ టెంపరేచర్ అప్ టు విచ్ ది ఎక్స్ట్రూడర్ కుడ్ బి హీటెడ్, నేను 220 degrees Celsius ఇచ్చుకున్నాను. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ మోర్ అండ్ మోర్ స్పీడ్, యూ రిక్వైర్ మోర్ అండ్ మోర్ లిక్విడ్ టు గెట్ liquefied as fast as possible. So then I'll increase the temperature also. I'll increase the temperature to 400 degrees Celsius or so and so. Okay, పాస్ అట్ హైట్స్ అంటే ఒక సర్టెన్ హైట్ వచ్చిన తర్వాత ఒక పాస్ ఇచ్చి ఒక బ్రేక్ ఇస్తాం. ఆ బ్రేక్ ఎందుకు ఇస్తాం అంటే ఫస్ట్ మెషిన్ కూల్ అవడానికి, ఇంకోటి ప్రోడక్ట్ కరెక్ట్గా జరుగుతుందో లేదో ఒక పాస్ ఇచ్చి చూసుకుంటే నీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అలాంటి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకి. ఒక్కొక్క ఆప్షన్ మనం పెంచడం తగ్గించడంలో నీకు ప్రింటింగ్ టైం మారుతుంది. నేను లో స్టాండర్డ్ ఇచ్చుకుందాం, రెజల్యూషన్ వెరీ లో ఇచ్చాను అనుకుందాం. ఓకే, ఇన్ఫిల్ పర్సంటేజ్ వచ్చి 10% ఇచ్చాను. ఓకే, ఎంత టైం పడుతుంది చూద్దాం ఒకసారి. కెన్ యూ సీ హియర్ 3 hours 12 minutes పడుతుంది టు ప్రింట్ దిస్ మెటీరియల్. అండ్ మీటర్స్ 23 meters ఆఫ్ మెటీరియల్ ఇస్ బీయింగ్ ఎగ్జాస్టెడ్. వెయిట్ చూసేసరికి 70 grams ఖర్చు పెడుతున్నాను నేను. ఓకే, అండర్స్టూడ్? ఇన్ 3 hours 12 minutes ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్
70 rupees for material. For electricity, it doesn't take more than, up to my estimation, I think it is going to take only 220 volts అని అన్నారు. రేటింగ్ నాకు ఐడియా లేదు, ఐ హ్యావ్ టు క్యాల్కులేట్. ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ 5 to 6 units for 1 hour. ఓకే, ఒక 1 hour మెషిన్ రన్ అవుతే నాట్ మోర్ దెన్ 5 to 6 units ఇట్స్ గోయింగ్ టు టేక్ పవర్. సో end of the day you are going to spend 150 rupees to print this material. Got it? The power avani, energy consumption avani, material consumption avani, మొత్తం అంతా ఎస్టిమేట్ ఫైనల్ లో ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ 150 రూపీస్ ఓన్లీ. ఓకే, ఇదే మెటీరియల్ నువ్వు 303 లేయర్స్ కింద ప్రింట్ చేస్తున్నావు. యూ కెన్ ఆల్సో ప్రింట్ దిస్ ఇన్ మేబీ 250 లేయర్స్, అలా రెజల్యూషన్ మార్చుకోవచ్చు. సో ఒక లేయర్కి ఒక లేయర్కి ఏంటంటే నీకు ఈ డిస్టర్బెన్స్ తెలుస్తుంది. ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ నీకు రఫ్నెస్ కనబడుతుంది, ఇక్కడ ప్యాచ్ ప్యాచ్ కింద వచ్చేస్తుంది, ఒక్కొక్క లేయర్ కనబడుతుంది కంటికి. సో స్మూత్ ఫినిష్ ఉండదు నీకు. సో టు గివ్ స్మూత్ ఫినిష్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ ది నెంబర్ ఆఫ్ లేయర్స్. అండర్స్టూడ్? సార్ బోల్ట్ కి థ్రెడ్డింగ్ లేదు సార్. ఏంటన్నా బోల్ట్ కి థ్రెడ్డింగ్ లేదు కదా సార్? అర్థం కాలేదు. బోల్ట్ కి థ్రెడ్డింగ్ సార్. థ్రెడ్డింగ్ ఇవ్వాలి, తన డిజైన్ లో ఇచ్చాడో లేదో తెలియదు నాకు. మీ సీనియర్ చేశాడు తను. ఒకవేళ థ్రెడ్డింగ్ తో పాటు ప్రింట్ చేయాలని రూల్ లేదు. థ్రెడ్డింగ్ మనం ప్లాస్టిక్ పీవీసీకి థ్రెడ్డింగ్ చేస్తారు, ప్లంబర్ గుర్తుందా? గుర్తుంది సార్, గుర్తుంది సార్. అలా చేసే పెద్ద పని కాదు అది థ్రెడ్డింగ్ చేయడం. నీకు అది కూడా డిజైన్ చేసి నువ్వు 100% ఫినిష్డ్ ప్రోడక్ట్ చేసుకుంటానంటే అలా కూడా చేసుకోవచ్చు. మరి ఇది లేయర్ కింద వచ్చేది కదా సార్ థ్రెడ్డింగ్ చేస్తే మళ్ళీ? అప్పుడు లేయర్ థిక్నెస్ ఎక్కువ ఇచ్చుకోవాలి. నంబర్ ఆఫ్ లేయర్స్ ఎక్కువ ఇచ్చుకున్నావు అనుకో, నువ్వు థ్రెడ్డింగ్ చేసుకున్నా ఇంటర్నల్ స్ట్రక్చర్ మారిపోదు. లేదా నువ్వు థ్రెడ్డింగ్ తో ఇవ్వచ్చు, కానీ ఏంటంటే నీకు ఫినిష్ కరెక్ట్ గా రావడానికి టైం ఎక్కువ తీసుకుంటది. సార్ దీనికి సిస్టమ్ ఆల్ ఈ డిజైన్ లో ఏంటంటే నీకు ఇందాక వీడియోలో చూపించాడు చూసా, ఒక గ్లోబ్ లాగా ఉంది, ఆ గ్లోబ్ లోపల ఒక గ్లోబ్ తిరుగుతుంది. అవును సార్. అంత కాంప్లికేటెడ్ డిజైన్ కూడా నువ్వు చేయొచ్చు 3D ప్రింటింగ్ లో. దట్స్ ఎ మేజర్ అడ్వాంటేజ్ హియర్. ఫర్గెట్ అబౌట్ టైమ్ యు ఆర్ స్పెండింగ్, ఫర్గెట్ అబౌట్ స్ట్రెంగ్త్, మెటీరియల్ యు ఆర్ గోయింగ్ టు స్పెండ్. ఎండ్ ఆఫ్ ది డే వండర్ఫుల్ మెటీరియల్ యూ కెన్ ప్రింట్. అందులో 3 గ్లోబ్స్ తిరిగినాయి కదా సార్, స్మాల్ బిగ్ బిగ్. మెటీరియల్ ఎలా ఇస్తామని అడిగారు. జాన్సన్ చెప్పింది కరెక్టే. స్పూల్ ఇన్సర్ట్ చేస్తాం మెషిన్ బ్యాక్ సైడ్. మీకు ఇందాక చూపిస్తా ఈ వెంట్ ఫర్ సమ్ అదర్ పాయింట్. ఇక్కడ కనపడుతుంది కదా, ట్రేలా ఉంది కదా, వెనకాల ఇక్కడ లాగడానికి ఉందా ట్రే. ఆ ట్రే మొత్తం లాగితే మీకు లోపల మెటీరియల్ పెట్టుకోవడానికి ఇన్సర్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఇందులో మెటీరియల్ పెట్టుకోవచ్చు. ఆ రీల్ ఫార్మాట్ లో ఉంది కదా, అది ఇందులో పెట్టుకుని ఆ బ్లాక్ కలర్ నాజిల్ నుంచి బయటకు వస్తుంది అనమాట మెటీరియల్. దాన్ని తీసుకొచ్చి ఇది ప్రింట్ హెడ్ కింద కనపడుతుంది మీకు నాజిల్. ఆ నాజిల్ నుంచి కారుతుంది అనమాట. దీస్ ఫ్యాన్స్ ఆర్ దేర్ టు కూల్ ది మెషిన్. ఒకవేళ హీట్ ఎక్కువ అవుతాయి, 220 డిగ్రీ వరకు హీట్ చేస్తున్నాం కదా మెటీరియల్ ని, ఆ హీటర్ ఇంకా హీట్ పెరిగిపోతే త్వరగా లిక్విడ్ కిందకి వచ్చేస్తుంది. సో దాన్ని 220 డిగ్రీస్ లో మెయింటైన్ చేయడానికి ఒక ఫ్యాన్ వాడతాం మనం. And this is a platform which is removable, washable and reusable. You can remove this platform and take our design out. After it, you clean this and again you can put it for next part product printing. Sir, 400 degrees Celsius చేసినప్పుడు గమ్మున అయిపోద్ది కదా సార్? అది గమ్మున అయిపోద్ది, కానీ పాయింట్ ఏంటంటే నీకు సేమ్ ఐస్ క్రీమ్ టెక్నాలజీ. ఐస్ క్రీమ్ నువ్వు ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, 400 డిగ్రీ సెల్సియస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐస్ క్రీమ్ త్వరగా కారుతుంది అనుకో, కింద నువ్వు కోన్ ఎంత ఫాస్ట్ గా తిప్పాలి? కొంచెం ఫాస్ట్ గా తిప్పాలి. అదే నీకు ఐస్ క్రీమ్ మెల్లిగా కారుతుంది అనుకో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మెల్లిగా వస్తుంది అనుకుందాం ఐస్ క్రీమ్, కింద కోన్ ఎంత స్లోగా తిప్పచ్చు? మెల్లిగా క్యాచ్ చేస్తే అవునా? సేమ్ ప్రిన్సిపల్ ఇస్ యూజ్డ్ హియర్.
ఒకవేళ నువ్వు 400 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేసుకుంటే అంత ఫాస్ట్ గా లిక్విడ్ కిందకు వస్తుంది. నీకు అంత మెటీరియల్ నువ్వు వాడతావు, నేను 400 డిగ్రీ సెల్సియస్ లో హీట్ చేసుకుని వచ్చిన అవుట్పుట్ నేను వాడుకుంటాను అంతే ఫాస్ట్ గా అంటే అంత టెంపరేచర్ పెట్టుకోవచ్చు. అది లేయర్స్ ప్రకారం వచ్చేస్తుందేమో కదా సార్? ఏంటన్నా? లేయర్స్ ప్రకారం వస్తుందేమో కదా సార్? లేయర్ వైసే వస్తుంది, కానీ నువ్వు ప్లాట్ఫామ్ ని ఇజెడ్ డైరెక్షన్ లో మూవ్ చేసుకుంటున్నావు, నాజల్ ని ఎక్స్ అండ్ వై డైరెక్షన్ లో మూవ్ చేసుకుంటున్నావు కదా, అప్పుడు మెటీరియల్ స్లోగా వస్తేనే కరెక్ట్ గా ఉంటుంది. ఓకే సార్. ఒకవేళ మెటీరియల్ ఫాస్ట్ గా వస్తే ఎక్స్ వై ఫాస్ట్ గా మూవ్ చేయాలి, ఇజెడ్ కూడా ఫాస్ట్ గా మూవ్ చేయాలి. ద మెషిన్ షుడ్ బి కేపబుల్ ఆఫ్ మూవింగ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సార్ దీనికి సిస్టమ్ ఆన్లో ఉండాలి సార్? సిస్టమ్ ఆన్లో ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ప్రింటర్ కి డిజైన్ ఇచ్చేసావంటే యూ కెన్ ఈవెన్ గివ్ దిస్ ప్రింటింగ్ ప్రాసెస్ త్రూ బ్లూటూత్ ఆర్ త్రూ వైఫై ఆల్సో. సిస్టమ్ ఆన్లో ఉండాలని రూల్ లేదు. ప్రింటింగ్ ప్రాసెస్ ఒకసారి స్టార్ట్ అయింది అనుకో, వీ కెన్ లీవ్ ది మెషిన్ అండ్ కమ్ ద నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్సో, నో ప్రాబ్లం. నైట్ అంతా ఇఫ్ ది సిస్టమ్ ఇస్ ఆన్ అండ్ ఇఫ్ ది పవర్ ఇస్ ఆన్, ప్రింటింగ్ కీప్స్ ఆన్ కంటిన్యూడ్. డిజైన్ అయిపోయిన తర్వాత కూల్ అయిన తర్వాత బయటకు వస్తుంది సార్, లేకపోతే మామూలుగా తీసుకుంటాం సార్? ఏంటన్నా అర్థం కదా? డిజైనా? డిజైన్ లేయర్స్ ప్రకారం అయిపోయిన తర్వాత హాట్గా ఉంటుంది సార్, కూల్గా ఉంటుంది సార్? కూల్ అయిపోతుంది అన్న, అంత హాట్ గా ఉండదు. లేయర్ వైస్ అవుతుంది కదా. ఫస్ట్ లేయర్ నువ్వు హాట్ గా ఉన్నప్పుడే సెకండ్ లేయర్ పడుతుంది. ఆ హీట్ ఉన్నప్పుడు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అతుక్కుంటుంది కదా. సో హీట్ విల్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ దేర్. వెన్ అడేషన్ ఇస్ టేకింగ్ ప్లేస్, హీట్ విల్ గెట్ మిక్స్డ్ విత్ ది సింక్, అట్మాస్ఫియరిక్ సింక్. సో నీకు ఒక్కొక్క లేయర్ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత లేటెస్ట్ లేయర్ పైన హీట్ ఉంటుంది, మిగతా అన్ని లేయర్స్ కూల్ అయిపోద్ది కూడా. ఎస్ సార్. Okay, we had some questions here. Sir, do all the materials are available in wire format? No, either ABS or PLA. Only these two materials are available in wire format, and these two materials only we are using. ఈ రెండు ఏంటంటే త్వరగా మనకి కావాల్సిన రిక్వైర్డ్ ప్రాపర్టీస్ అన్ని ఉంటాయి ఆ మెటీరియల్స్ కి. సో STL, సారీ నాట్ STL, PLA, polylactic acid, and ABS, anti-butastyrene. These two materials are used. Okay, any other questions you have, you can ask me. You have any other questions, or we can close the class here? No other questions?